హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్లో థర్డ్ చాప్టర్ ప్లేయింగ్ విత్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 3.1 అనేది డిస్కస్ చేసినాం కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.2 అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. ఇక్కడ మనకైతే డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చిరు, దానికి ఫ్యాక్టర్స్ అనేవి రాయాలి. ఫ్యాక్టర్ ఎలా రాసాం? ఫస్ట్ వన్ చూడండి, 36 ఇచ్చిరు. 36కి ఫ్యాక్టర్ ఎలా రాయాలి అంటే 36 అనేది ఏ టేబుల్లో వస్తుందో రాయాలి. అంటే 36 ఏ టేబుల్లో వస్తుందో ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ రాద్దాం. 36కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 36 మనకి ఏ టేబుల్లో వస్తుందో రాయాలి కదా. ఫస్ట్ వన్ వచ్చేసి 36 ఇచ్చిరు కదా. ఫ్యాక్టర్స్ ఆఫ్ 36కి ఫ్యాక్టర్స్ రాయాలంటే ఫస్ట్ 1 నుండి స్టార్ట్ చేయండి. 1 టేబుల్లో 36 అనేది వస్తుందా? ఎస్, వస్తుంది. 1 టేబుల్లో 36 ఎప్పుడు వస్తుంది? 136. ఇక్కడ మనం 2 నెంబర్స్ రాయాలి. 1 టేబుల్లో 36 ఎప్పుడు వస్తుందో రాసినాం అనుకోండి, మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. 36 136 36. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 2 టేబుల్లో వస్తుందా 36? ఎస్, ఎప్పుడు వస్తుంది? 2 18 36 కదా. 2 ఇక్కడ రాయండి, 18 ఇటు సైడ్ రాయండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ 3 టేబుల్లో 36 వస్తుందా? ఎస్, 3 టేబుల్లో 36 వస్తుంది. 3 12. ఒక నెంబర్ ఇటు సైడ్ రాసుకుందాం, ఒక నెంబర్ ఇటు సైడ్ రాసుకున్నారు అనుకోండి, మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ 4 టేబుల్లో 36 వస్తుందా? 4 9s 36. 4 9s. ఓకే. నెక్స్ట్ 5 టేబుల్లో 36 వస్తుందా? రాదు. నెక్స్ట్ మనకి 6 టేబుల్లో 36 వస్తుందా? ఎస్, 6 6 36. 6 6. ఇక్కడికే స్టాప్ చేసేయాలి. 6 6 కాబట్టి 6. ఓకే. ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ 36కి ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయి? 1 2 3 4 6 9 12 18 36. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసి మనకి 23కి ఫ్యాక్టర్స్ రాయాలి కదా. ఫ్యాక్టర్స్ ఆఫ్ 23కి ఫ్యాక్టర్స్ ఏంటివి? 23 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, 23 వచ్చేసి ప్రైమ్ నెంబర్కి మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? ప్రైమ్ నెంబర్ అనేది 1 టేబుల్లో ఆ టేబుల్లోనే వస్తుంది కదా. 23 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 23కి 123 1 అండ్ ఇట్ సెల్ఫ్, దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం కదా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ నెంబర్ వచ్చేసి 96. ఇప్పుడు 96కి ఫ్యాక్టర్స్ రాయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 96కి ఫ్యాక్టర్ రాయాలంటే ఫస్ట్ 1 నుండి స్టార్ట్ చేయండి. 1 టేబుల్లో వస్తుంది కదా. 96 1s 96. 1 టేబుల్లో 96 వస్తుంది. నెక్స్ట్ 2 టేబుల్లో ఇక్కడ మనకి 1s ప్లేస్లో 6 ఉంది కాబట్టి మనకి 2 టేబుల్లో వస్తుంది. 2 48s. ఇక్కడ 48 వస్తుంది మనకి. నెక్స్ట్ 3 టేబుల్లో వస్తుందా? ఎస్, 3 32s. 3 3s 9 3 2s 32s. నెక్స్ట్ 4 టేబుల్లో ఎస్ 4 24s. 4 24s. నెక్స్ట్ 5 టేబుల్ వస్తుందా? నో. 5 టేబుల్ వస్తుందో రాదో తెలియాలంటే 5కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? 1s ప్లేస్లో 0 అన్న 5 అన్న ఉండాలి. 0 5 లేదు కాబట్టి 5 టేబుల్లో రాదు. నెక్స్ట్ 6 టేబుల్ తీసుకోండి. 6 16s.
నెక్స్ట్ 7 టేబుల్లో వస్తుందా? నో, 7 టేబుల్లో రాదు. 6 తర్వాత ఏం రావాలి మనకి? 7 టేబుల్లో 96 అనేది రాదు. నెక్స్ట్ 8 టేబుల్ తీసుకోండి. ఎస్, 8 టేబుల్లో వస్తుంది. 8 12. నెక్స్ట్ 8 తర్వాత ఏమొస్తుంది మనకి? 9 టేబుల్లో రాదు. 10 11 12లో వస్తుంది. 12 8 ఆల్రెడీ 12 వచ్చేసింది కాబట్టి ఇక్కడికే స్టాప్ చేసేయాలి. ఫోర్త్ వన్ చూడండి. 115కి ఫ్యాక్టర్స్ రాయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 115 1 టేబుల్లో వస్తుందా? ఎస్, 1 టేబుల్లో వస్తుంది. 115. నెక్స్ట్ 2 టేబుల్లో వస్తుందా? నో, 1s ప్లేస్లో మనకి రాదు. 1s ప్లేస్లో 5 ఉంది కాబట్టి 2 టేబుల్లో రాదు. 3 టేబుల్లో వస్తుందా చెక్ చేయాలి అంటే యాడ్ చేయండి. 5 + 1 6, 6 + 1 7. 7 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి 115 అనేది 3 టేబుల్లో రాదు. నెక్స్ట్ 4 టేబుల్లో రాదు. 5 టేబుల్లో వస్తుందా? ఎస్, 1s ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో వస్తుంది. 5 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 5 2s 10 15 5 23s 523. ఇంకా మనకి ఫ్యాక్టర్స్ ఏమైనా వస్తాయా? నో. 115కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 1, 5, 23, 115. ఓకే. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కో-ప్రైమ్స్ అని అడిగారు. కో-ప్రైమ్స్ మీన్స్ ఫ్యాక్టర్ వచ్చేసి కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 1 ఉండాలి. ఆ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 1 ఉంటే దాన్ని మనం కో-ప్రైమ్స్ అంటాం. ఫస్ట్ వన్ చూడండి. సెకండ్ బిట్లో ఫస్ట్ వన్ 18 and 35. ఫస్ట్ ఈ రెండిటికి ఫ్యాక్టర్స్ రాయండి. 18 ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. 18కి ఫ్యాక్టర్స్ రాయండి. 18 ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది. 2 3 4లో రాదు. 5 నో. 6 7లో రాదు. 8లో రాదు. 9. నెక్స్ట్ 2 3 6 18 2 9 18 1 18 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 35కి ఫ్యాక్టర్స్ రాయండి. 1 టేబుల్లో వస్తుంది. 5 టేబుల్లో వస్తుంది. 5 7s 35. నెక్స్ట్ 35 టేబుల్లో వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ రాయాలి. ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1. కామన్ మీన్స్ అందులో ఉండాలి, ఇందులో ఉండాలి. 1. నెక్స్ట్ 2 ఉంది. ఇందులో 2 ఉందా? నో. 3 ఇందులో ఉంది కానీ ఇందులో లేదు. నో. ఇంకేం కామన్ లేవు. కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 1. కోప్రైమ్ మీన్స్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 1 రావాలి. దాన్నే మనం కోప్రైమ్స్ అంటాం. దీన్ని బట్టి మనకి 18 కామన్ ఫ్యాక్టర్ ఏమో 1 వచ్చింది కదా. 18 and 35 ఆర్ కోప్రైమ్స్. ఓకే. 18 and 35 కోప్రైమ్స్. నెక్స్ట్ సెకండ్ బిట్లో సెకండ్ వన్ చూడండి. 216 and 215. 216 215 కోప్రైమ్స్ అవుతాయా అని అడుగుతున్నారు. చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాయాలి కదా. ఫ్యాక్టర్స్ ఆఫ్ 216. ఫస్ట్ 216కి ఫ్యాక్టర్స్ రాయండి. 16కి ఫ్యాక్టర్స్ రాయాలి కదా. 1 టేబుల్లో 216 వస్తుంది.
1 2/16. నెక్స్ట్ 2 ఇక్కడ 2/16. 1 2/16. నెక్స్ట్ 2 టేబుల్లో 216 ఎప్పుడు వస్తుంది? 108. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్లో 72. నెక్స్ట్ 4 టేబుల్లో 54. నెక్స్ట్ 5 టేబుల్లో రాదు 216. నెక్స్ట్ 6 టేబుల్ తీసుకోండి. 6 టేబుల్లో 36. నెక్స్ట్ 7లో రాదు, 8 టేబుల్ తీసుకోండి. 8 27. 216కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 3 4 6 8 27 36 54 72 108 216. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 215. 215కి ఫ్యాక్టర్స్ 1 215. నెక్స్ట్ వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇది 5 టేబుల్ వస్తుంది. 5 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 5 4s 20, 5 3s 15 కాబట్టి 43. 215కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 5 43 215. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి కదా. కామన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది మనకి, ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ 5 ఇందులో ఉంది, ఇందులో లేదు. 43 ఇందులో ఉంది, ఇందులో లేదు. నెక్స్ట్ లాస్ట్ 215 ఇందులో ఉంది, ఇందులో లేదు. కామన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 ఓన్లీ. ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ 1 వచ్చింది కాబట్టి 216 and 215 ఆర్ కోప్రైమ్స్. ఓకే, కామన్ ఫ్యాక్టర్ అనేది 1 వచ్చింది కాబట్టి ఆ రెండు మనకి కోప్రైమ్స్ అవుతాయి. సెకండ్ బిట్లో థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ వచ్చేసి 30 and 415. ఫ్యాక్టర్స్ రాయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. 30కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 3 5 6 10 15 30. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 415. 415కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 5 83 415. నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్స్ రాయండి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమో సేవ్ చూడండి. ఇక్కడ మనకి ఇందులో 1 ఉంది, ఇందులో 1 ఉంది. ఎస్, ఇందులో ఉంది కాబట్టి 1 అనేది కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇందులో 2 ఉంది, ఇందులో ఉందా? నో. ఇందులో 3 ఉంది, ఇందులో ఉందా? నో. ఇక్కడ మనకి 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 5 అనేది కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇక్కడ మనకి 83 ఉంది, ఇక్కడ 83 ఉందా? నో. 415 ఉంది, 415 ఉందా? నో. కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి మనకి? 1 5. మనకి ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ అనేది 1 వస్తే కోప్రైమ్స్. ఇక్కడ మనకి 1 5 వచ్చినాయి కాబట్టి 30 and 415 ఆర్ నాట్ ఏ కోప్రైమ్స్. కోప్రైమ్స్ కావు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి.
17 and 68. ఫ్యాక్టర్స్ రాయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 17. 17కి ఫ్యాక్టర్స్ రాయండి. 17 అనేది ప్రైమ్ నెంబర్ కదా, అంటే 1 టేబుల్లో వస్తుంది, ఆ టేబుల్లోనే వస్తుంది, ఇంకే టేబుల్లో రాదు. 1 17. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 68. 68కి ఫ్యాక్టర్స్ రాయండి. 1 టేబుల్లో వస్తుంది, 1 68 నెక్స్ట్ 2 టేబుల్లో ఎస్ వస్తుంది, 2 3 6, 2 4 8, 34. నెక్స్ట్ 3 టేబుల్లో రాదు, 4 టేబుల్ తీసుకోండి, 4 17. ఫ్యాక్టర్స్ ఆఫ్ 68 వచ్చేసి 1 2 4 17 34 68. నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్స్ రాయండి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది, మనకి ఇక్కడ 1 ఉంది, 1 అనేది కామన్. నెక్స్ట్ ఇక్కడ మనకి 17 ఉంది, ఇక్కడ మనకి 17 ఉంది, కాబట్టి 17 ఆల్సో కామన్ ఫ్యాక్టర్. మనకి 1 ఒక్కటే రావాలి కదా కో ప్రైమ్స్ అంటే, 1 and 17 వచ్చింది కాబట్టి 17 and 68 ఆర్ నాట్ ఏ కో ప్రైమ్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. థర్డ్ వన్ చూడండి. థర్డ్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 and 20. 1 and 20 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్లో ఏది గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఈ 1 and 20కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాద్దాం. ఓకే, 2 3 5 7 11 13 17 19. ఇవి 1 and 20కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారు? గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ అని అడుగుతున్నారు. గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్. గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి మరి? 1 and 20కి ఇదే కదా గ్రేటెస్ట్ నెంబర్. ఇందులో అన్నిట్లో ఏది పెద్ద నెంబర్? 19. 19 ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 and 20. 1 and 20కి మధ్యలో ఉన్న గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 19. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి. ఫైండ్ ద ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ బిట్వీన్ 10 and 30. ప్రైమ్ నెంబర్స్ 10కి 30కి మధ్యలో, బిట్వీన్ మీన్స్ మధ్యలో, 10కి 30కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాయమంటున్నారు. ఇంకా మనకి కాంపోజిట్ నెంబర్స్ రాయమంటున్నారు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అంటే 1 టేబుల్లో అదే టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఫ్యాక్టర్స్ అనేవి 2 and more ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ రాద్దాం. 10 and 30కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే 10 నుండి స్టార్ట్ చేయొద్దు, మధ్యలో ఉన్నవి తీసుకోవాలి. ఎక్కడ నుండి? నెక్స్ట్ రాయండి ప్రైమ్ నెంబర్స్. 11 13 17 19 23 29. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ రాయండి. 12 14 15 16 18 20
21, 22, 24, 25, 26, 27, 28. ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ద నెంబర్స్ 17 and 71. 17, ఈ 17ని రివర్స్లో రాస్తే 71 వచ్చింది. ఆర్ ప్రైమ్ నెంబర్. 17 ప్రైమ్ నెంబర్, 71 ప్రైమ్ నెంబర్. అంటే 17 మళ్ళీ దీన్ని రివర్స్లో రాసినా కానీ 71 కూడా ప్రైమ్ నెంబరే. 17 ప్రైమ్ నెంబర్, 71 ప్రైమ్ నెంబర్. బోత్ దీస్ నెంబర్స్ హ్యావ్ సేమ్ డిజిట్స్ 1 and 7. ఇందులో 1 7, ఇందులో 1 7. Same both digits 1 and 7. Find two more such pairs of prime numbers below 100. Below 100 సేమ్ ఇలానే మనం 2 నెంబర్స్ అనేవి ఫైండ్ చేయాలి, 2 pairs అనేవి ఫైండ్ అవుట్ చేయాలి అని అంటున్నారు. ఇక్కడ మనకి 17 and 71 రివర్స్లో రాస్తే ఎలా వచ్చిందో అలా మనం కూడా 2 నెంబర్స్ తీసుకోవాలి. బిలో 100 అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి 17, 71 ఈ బోత్ ఏంటి ప్రైమ్ నెంబర్స్. సేమ్ ఇలానే అంటే మనకేమొస్తుంది, 13 తీసుకోండి. 13 అనేది ప్రైమ్ నెంబర్ కదా. నెక్స్ట్ దీన్ని రివర్స్లో రాసినాం అనుకోండి, ఏమొస్తుంది 31. 31 ఆల్సో ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 2 pairs తీసుకోవాలి కదా, ఇంకో నెంబర్ తీసుకోండి, 79 తీసుకోండి. 79 అనేది ప్రైమ్ నెంబర్. దీన్ని రివర్స్లో రాసినాం అనుకోండి, ఏమొస్తుంది 97.